వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వచ్చేసి బ్లాగ్ కాదు, యాజ్ యూజువల్ గా బ్లాగ్స్ పోస్ట్ చేస్తుంటాను కదా. సో ఈ రోజు వచ్చేసి ఓన్లీ వన్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అనమాట. సో అది ఏంటి అంత స్పెషల్ గా ఒక్క ప్రోడక్ట్ కోసం ఎందుకు ఈ వీడియో అంటే, నేను ఇక్కడ స్టెప్స్ దగ్గర ఉన్న ప్లేస్ ని కొంచెం డెకరేట్ చేద్దాము అనుకుంటున్నాను. దానికోసం ఒక ప్రోడక్ట్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నా. షార్ట్స్ కోసం ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసి నేను షార్ట్ వీడియో అయితే చేసేసాను. అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అరేంజ్ చేయాలి కదా, సో దానికి కొన్ని వాల్ హ్యాంగింగ్ అనమాట నేను తీసుకుంది. కొంచెం మేకులు కొట్టేది ఉంది. అర్బన్ కంపెనీ వాళ్ళని బుక్ చేశాను. వాళ్ళు వచ్చి మేకులు కొట్టి ఈరోజు అరేంజ్ చేస్తున్నారు. తర్వాత నేను ఇంకొన్ని ప్రొడక్ట్స్ యాడ్ చేసి డెకర్ చేయబోతున్నాను. ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా 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 నచ్చి ఆర్డర్ చేసి తెప్పించుకున్న ప్రోడక్ట్ అనమాట. అక్కడ ఏం పెట్టాలి అని చెప్పేసి మెనీ ఇయర్స్, అంటే మోస్ట్లీ 2 years పైన అయిపోయింది మేము ఇంట్లో షిఫ్ట్ అయ్యి. అప్పటి నుంచి ఆలోచించి ఫైనల్ గా ఒక ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేశాను. అదే ఈ ఫేక్ విండో. వైట్ కలర్ లో చాలా బాగుంది కదా. సో మొత్తం దీన్ని ఓవరాల్ లుక్ అయితే ఇది. అండ్ కింద వచ్చేసి ఇలాగ ఒక చిన్న బాస్కెట్ లాగా ఉంటుంది. దీంట్లో ప్లాంట్స్ అవి పెట్టుకోవచ్చు. పైన వచ్చేసి విండో అనమాట. ఇలాగ డోర్స్ ఓపెన్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇది డిఫరెంట్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంది, డిఫరెంట్ సైజెస్ లో కూడా అవైలబుల్ గా ఉంది. నేనైతే వైట్ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ లుక్ అయితే బాగానే ఉంది, క్వాలిటీ స్ట్రాంగ్ గానే ఉంది వుడ్ అంతా. కాకపోతే పెయింటింగ్ ఇష్యూస్ అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే పెయింటింగ్ ఆల్రెడీ చిన్న చిన్నగా ఊడిపోయి వచ్చేస్తుంది. కానీ ఓకే, ఎక్కువ టచ్ చేసే ప్లేస్ కాదు కాబట్టి, పైన హ్యాంగ్ చేస్తాం కాబట్టి ఒక 2 years అలాగా ఎప్పుడైనా మనం యూజ్ చేసేసాక మళ్ళీ బాగాలేదు అనిపిస్తే స్ప్రే పెయింట్ ఒకసారి తెచ్చుకొని మనకు నచ్చిన కలర్ స్ప్రే చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకొక డిఫరెంట్ లుక్ వస్తుంది వేరే కలర్స్ యూజ్ చేస్తే. సో అలా అని చెప్పేసి ఇంకా నేనే ఉంచేసుకున్నాను అనమాట. ఎందుకంటే 1 month కష్టపడి వెయిట్ చేసి తెప్పించుకుంది, అంత ఈజీగా రిటర్న్ ఇవ్వాలి అని అనిపించలేదు. యాక్చువల్ గా అయితే ఇక్కడ ఎప్పటి నుంచో ఈ క్యాలెండర్ అయితే ఉంది. ఆ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది, కానీ అలాగే ఉంచేసాము. కానీ ఈసారి ఏదైనా మార్చాల్సిందే అనుకున్నప్పుడు నాకు ఈ ఫేక్ విండో చాలా మంచి ఆప్షన్ అని అనిపించింది. డిఫరెంట్ వైబ్ వస్తుంది, మొత్తం ఇంటికే ఒక స్పెషల్ అట్రాక్షన్ లాగా ఉంటుంది అని అనిపించింది. సో అదైతే తీసుకున్నా అనమాట. దాని ప్రైస్ ఎంతో, అది వర్తా కాదా అన్నది మీకు లాస్ట్ లో చెప్తాను. లాస్ట్ దాకా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ అర్బన్ కంపెనీ వాళ్ళు వచ్చారు కదా ఫిట్ చేయడానికి. ఈ 2 మేకులు కొట్టి హ్యాంగ్ చేయాలి. సో నేనైతే వాల్ హ్యాంగింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అర్బన్ కంపెనీ వాళ్ళకి బుక్ చేశాను అనమాట. సో ఈచ్ వాల్ హ్యాంగింగ్ కి 19 rupees ఎంతో ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో అండ్ కామన్ గా వచ్చినందుకు ఒక 100 rupees ఛార్జ్ చేస్తారు. సో అదైతే బుక్ చేసుకున్నాను. కానీ వచ్చాక ఇది వాల్ హ్యాంగింగ్ కి కింద రాదు, వుడెన్ ఫర్నిచర్ ఇన్స్టాలింగ్ లెక్కలోకి వస్తుంది అని చెప్పేసి ఎక్స్ట్రాగా ఇంకొక 125 rupees అలాగా ఛార్జ్ చేశారు. మొత్తం నాకు 250 rupees తీసుకుని ఈ 2 మేకులు కొట్టారనమాట. యాక్చువల్ గా అర్బన్ కంపెనీ వాళ్ళనే కాదు, నార్మల్ గా కార్పెంటర్ ని పిలిచినా సరే వాళ్ళు కూడా అంతే ఛార్జ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు కొంచెం ఇంకా ప్రొఫెషనల్ గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెతుక్కోక్కలు లేకుండా కార్పెంటర్స్ గురించి వచ్చి చేసి వెళ్ళిపోతున్నారు కదా అని మా హస్బెండ్ అయితే అర్బన్ కంపెనీనే ప్రిఫర్ చేయమంటున్నారు. సో నేను అలాగే బుక్ చేశాను అనమాట. వాళ్ళైతే కరెక్ట్ గా ఇలా చూసారు కదా, మెజర్మెంట్స్ తీసుకొని సెంటర్ లోకి వచ్చేలాగా హైట్ కూడా అదంతా మెజర్మెంట్స్ తీసుకొని పద్ధతిగా ఫిక్స్ చేశారనమాట. నాకైతే ఈ ప్లేస్ లో రెగ్యులర్ గా వాల్ డెకార్ కి మనం ఈ మధ్యన మెటల్వి చూస్తున్నాం కదా, అలాంటివి ఏదైనా పెట్టాలి అని అనిపించలేదు అనమాట. ఎందుకంటే అన్ని చోట్ల చూసి సేమ్ థింగ్ బోర్ కొట్టేసింది. సో నాకు అయితే యూనిక్ గా కావాలి అని అనిపించి నెతికి ఇదైతే బుక్ చేశాను. ప్రైస్ అయితే ఎక్కువే అనిపించింది. దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇంతకు చెప్పలేదు కదా. ఇది వచ్చేసి 4500 అలాగా ఉందన్నమాట. మళ్ళీ కొంచెం డిస్కౌంట్ బ్యాంక్ది అదంతా ఉంటుంది కదా, ఒక 10% డిస్కౌంట్ వచ్చింది. 4200 అలా పడింది అనమాట ఆఫ్టర్ డిస్కౌంట్. అండ్ దీనికి లోపల మళ్ళీ నేను ఇంకా కొన్ని ఫ్లవర్స్ అవి పర్చేస్ చేశాను. అవి మీషో నుంచి పర్చేస్ చేశాను. వాటి డీటెయిల్స్ కూడా నేను తర్వాత చెప్తాను. సో ముందైతే ఇక్కడ ఫిట్టింగ్ కరెక్ట్ గా పర్ఫెక్ట్ పొజిషన్ లో అయిపోయింది. అండ్ కింద ఇక్కడ బ్లైండ్ వచ్చేసి బుద్ధుడిది వస్తుంది. అక్కడ మొత్తం డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వాల్ కి ఇది వైట్ కలర్ లో తీసుకున్నాను అనమాట. కొంచెం మంచిగా కలర్ పాపప్ అవుతుంది అని అనిపించింది. నేను అనుకున్నట్టే
చాలా అంటే చాలా మంచి లుక్ అయితే వచ్చింది. అండ్ ఇదైతే ఫిక్స్ చేసేసాక ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. అమ్మయ్య! నేను అనుకున్నట్టే వచ్చింది. అండ్ ఈ ప్లేస్‌కి కరెక్ట్‌గా సరిపోయింది అని చెప్పేసి. యాక్చువల్‌గా ఇంకా హైట్ తక్కువలో ఇంకొక విండో ఉంది. కానీ అది ఇక్కడ పెడితే అంత పెద్దగా కనిపించదు అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేశాను. ఇవి విండో డోర్స్ మనం క్లోజ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఓపెన్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఓపెన్ చేసుకుంటే ఏంటంటే కొంచెం వైడ్ గా కనిపిస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ అమెజాన్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఎవరికైనా యూజ్ అవుతుంది, నచ్చింది అని అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. పైన ఫిట్టింగ్ అయితే అయిపోయింది. అండ్ నేను దాంట్లో కొన్ని డెకరేట్ చేయడం కోసం కొన్ని ప్రోడక్ట్స్ మీషో నుంచి ఆర్డర్ చేశాను అని చెప్పాను కదా. సో అవే అనమాట ఇవి. సో ఆ ఫ్రంట్ బాస్కెట్ లాగా ఉంది కదా, దాంట్లో కొన్ని ప్లాంట్స్ అవన్నీ పెడదామని అనుకున్నాను. ఒరిజినల్ ప్లాంట్స్ పెడితే అది అక్కడ ఉన్న లైటింగ్కి సర్వైవ్ అవుతుందో లేదో తెలీదు, ఎందుకంటే ఫుల్లీ బ్లాక్డ్ ప్లేస్ కాబట్టి వెంటిలేషన్ అంతా రాదు కదా. సో న్యాచురల్ సన్లైట్ ఏమి ఉండదు. అందుకని ఫేక్ ప్లాంట్స్ అండ్ ఫేక్ ఫ్లవర్స్ పెడదామని చెప్పేసి కొన్ని అయితే ఆర్డర్ చేశాను. యాక్చువల్గా ఫస్ట్ది మీషో నుంచి ఆర్డర్ చేసింది ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనమాట. చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి, భలే ఉన్నాయి, నాకు బాగా నచ్చినాయి. సో నేను సెట్ ఆఫ్ 2 ఆర్డర్ చేశాను. ఆబ్వియస్గా మీషోలో ఎప్పుడైనా సెట్ ఆఫ్ 2 ఆర్డర్ చేస్తే ఒక్క ప్రోడక్టే వస్తుంది. నేను 2-3 టైమ్స్ టెస్ట్ చేశాను. ఎప్పుడు 2 పీసెస్ ఆర్డర్ చేసినా ఒక్క పీసే డెలివరీ అవుతుంది అనమాట. సో నేనే ఈ ప్రాబ్లం ఫేస్ చేశానా, మీలో కూడా ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేశారా అన్నది కామెంట్ చేసి చెప్పండి. సో ఈ సెట్ అయితే ఒక్కటే వచ్చింది. నేను ఇంకొక సెట్ మళ్ళీ ఆర్డర్ చేద్దామని అనుకున్నా. కాకపోతే నేను ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసి చెప్పాను కదా 1.5 month అయ్యింది, ఇంకా డెలివరీ రావట్లేదు అని చెప్పేసి అది ఆర్డర్ పెట్టాక నేను ఇవన్నీ ఆర్డర్ పెట్టాను. ఇవన్నీ వచ్చేసినాయి కానీ ఆ ప్రోడక్ట్ అయితే రాలేదు. సో ఇంటికి ఆ ప్రోడక్ట్ వస్తుందా రాదా అని చెప్పేసి ఆ డౌట్ తోటి నేను ఇంకా ఆర్డర్ చేయలేదన్నమాట. సో అది రాకపోతే ఇది కూడా వేస్టే ఎందుకులే అని చెప్పేసి ఇదైతే వచ్చింది. ఇప్పుడు ఉన్న ఈ ఒక్క పీస్ని నేను ఏదో రకంగా అరేంజ్ చేసి పెట్టాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకటి నేను ఆర్డర్ చేసింది ఈ బ్యూటిఫుల్ లీవ్స్ ఫ్లవర్స్ అయితే అవి ఆర్డర్ చేశాను కాబట్టి కొంచెం హ్యాంగింగ్స్ లాగా ఉంటాయి అని చెప్పేసి ఇవి అనమాట. అంటే ఆర్డర్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా, అన్ప్యాకింగ్ చేద్దామంటే చాలా రోజులు అయిపోయింది. అసలు ప్రోడక్ట్ ఎలా వచ్చిందో చూడకపోతే మళ్ళీ రిటర్న్ ఇవ్వాలన్నా కుదరదు కదా అని చెప్పేసి అన్ప్యాకింగ్ చేసేసి ఉంచా. సో ఇవన్నమాట. ఇవి సెట్ ఆఫ్ 3. సో ఇలా వచ్చినాయి. ఆర్టిఫిషియల్ లీవ్స్ అయినా సరే చాలా న్యాచురల్గా ఉన్నాయి, చాలా మంచి క్వాలిటీ, వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అవన్నీ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను. నాకు చాలా రోజులు అయింది కాబట్టి గుర్తులేదు. సో ఈ సెట్ ఆఫ్ 3 కింద వచ్చినాయి అనమాట. సో ఇలా హ్యాంగ్ అవుతే బాగుంటాయి అని చెప్పేసి ఆర్డర్ చేశాను. లెంత్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి చూడండి, ఆల్మోస్ట్ ఒక 3 feet లెంత్ అయితే ఉన్నాయి. సో చాలా న్యాచురల్గా బాగున్నాయి. సో డెకరేషన్ పర్పస్కి అయితే ఇది తెప్పించాను. అండ్ ఇది తెప్పించాక నాకు అనిపించింది ఇవి హ్యాంగ్ చేసేదానికన్నా చూస్తే లెంత్ ఎక్కువ ఉన్నాయి కదా, సో దీనికన్నా బెటర్గా ఏదైనా చేయొచ్చా అని అనిపించింది. సో నా ఐడియా మార్చేసుకున్నాను వీటిని చూసాక. ఎందుకంటే అది ఫ్రంట్ బాస్కెట్ లాగా వచ్చింది కాబట్టి ఇది ఇలా జస్ట్ ఇలా పెట్టడానికి హోల్డ్ కుదరదు కాబట్టి నా దగ్గర ఆల్రెడీ పూజా మందిరంలో మా వీడియోస్లో చూస్తే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, నేను ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ పెడతాను అటు ఇటు. సో ఇప్పుడు మట్టిగా ఉన్నాయని చెప్పేసి కొంచెం వాష్ చేశాను, ఫ్రెష్గా ఉంటాయి కదా డెకరేట్ చేద్దామని. సో ఇవి కొంచెం అంత లెంత్ లేవు కదా, సో ఇది బాగుంటుంది పర్ఫెక్ట్. అండ్ ఇది ఆ బాస్కెట్లో ప్లేస్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ లీవ్స్ వచ్చేసి కొత్తవి కాబట్టి నేను దేవుడి మందిరానికి యూస్ చేద్దాము, అండ్ ఇవి వచ్చేసి ఇక్కడ పెడదాము అని అనుకుంటున్నాను. సో చూద్దాము, ఫైనల్గా సెట్ చేశాక ఏది ఎక్కడ సెట్ అవుతుంది అన్నది చూడాలి. ఇవి కూడా నా దగ్గర సెట్ ఆఫ్ 2 ఉన్నాయి కాబట్టి ఇవి ఐక్యా నుంచి తీసుకున్నాం అనమాట. సో ఇవి కూడా చాలా న్యాచురల్గా బాగుంటాయి. అండ్ ఇవి కరెక్ట్గా ఆ బాస్కెట్లో సరిపోతాయి అన్నమాట, దీని విడ్త్ అంతా కూడా. సో ఇవి నేను దాంట్లో పెట్టి అరేంజ్ చేసి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. నేను ఇప్పటిదాకా చాలా హోమ్ డెకోర్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేశాను. ఫైనల్గా ఈ హోమ్ డెకోర్ ప్రొడక్ట్ అయితే నాకు ఎప్పటి నుంచో అనుకున్నది, ఒక డిఫరెంట్ యూనిక్ పీస్ కావాలి అని అనుకున్నది ఈ దీంతో నెరవేరిందనే చెప్పుకోవాలి. కానీ ఇది ఆర్డర్ చేసిన దగ్గర నుంచి వచ్చేదాకా చాలా టెన్షన్ పడ్డాను.
ఫస్ట్ వచ్చేసి ఇది లుక్ ఎలా ఉంటుంది, సెట్ అవుతుందా లేదా అన్న ఒక టెన్షన్. తర్వాత ఇది టైంకి నా దగ్గరికి రాలేదు. తర్వాత చాలా ఫోన్ కాల్స్ అండ్ డిస్కషన్స్ విత్ అమెజాన్ కస్టమర్ కేర్ తోటి మాట్లాడిన తర్వాత ఇది నాకు చేరిందనమాట. సో మధ్యలో ఒక్కసారి అనిపించింది మనమే ఎవరైనా కార్పెంటర్ చేస్తే ఈ మోడల్ ఇచ్చి చేయించుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి. అవన్నీ జరిగే పనులు కాదనుకోండి, కానీ అలా అనిపించింది అనమాట. అంత బాగా నచ్చేసింది నాకు ఈ మోడల్. సో ఈ ప్రోడక్ట్ ఫైనల్ గా మీరు ఎవరైనా కొనాలి అని అనుకుంటే మటుకు నా చిన్న అడ్వైజ్ ఏంటంటే కొంచెం చూసుకోండి. అంత టైమ్లీగా ఈ ప్రోడక్ట్ అయితే నాకు అందలేదు. నా ఎక్స్పీరియన్స్ బ్యాడో లేదంటే సెల్లర్ ప్రాబ్లమా అన్నది నాకు అర్థం కాలేదు. నేను ఒక్కదాన్ని ఫేస్ చేశాను. ఎందుకంటే దీని రివ్యూస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. కాస్ట్లీ ప్రోడక్ట్ కాబట్టి చాలా తక్కువ మందే పర్చేస్ చేశారు. సో నేను ఇప్పుడు చెప్పాను కదా అని మీరు ఆర్డర్ చేసి తర్వాత ఇబ్బంది పడకూడదని ఒక చిన్న కాషన్ లాగా నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేశాను. మీకు కూడా అంతే బాగా నచ్చి నేను ట్రై చేయాలి అని అనుకుంటే గో అహెడ్. కొంచెం కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే అమెజాన్ ది బాగుంటుంది కాబట్టి ఫైనల్ గా నాకు ఈ ప్రోడక్ట్ అయితే నాకు అందింది. అండ్ ఫైనల్ లుక్ అయితే మొత్తం అన్ని పెట్టేశాక అలా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లీవ్స్ ఉన్నాయి కదా, హ్యాంగింగ్ లీవ్స్, అవి కూడా నేను ఇక్కడ దేవుడి మందిరానికి అటు ఇటు పెడుతున్నాను అనమాట. ఫస్ట్ నాకు ఆ హ్యాంగింగ్ ప్లాంట్స్ అయ్యి అలవాటు అయిపోయి అక్కడ ఏమీ లేకపోతే చాలా వెలితిగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ కూడా అంతా ఫిక్స్ చేసేసాక దేవుడి మందిరం దగ్గర ఇక ఫైనల్ అవుట్పుట్, అక్కడ డెకరేషన్, ప్లాంట్స్ అవన్నీ కూడా ఫైనల్ అవుట్లుక్ మీకు లాస్ట్ లో చూపిస్తాను. ఇవి లెంత్ అయితే ఆల్మోస్ట్ 3 to 3.5 feet వరకు అయితే వచ్చినాయి. మొత్తం అన్ని అరేంజ్ చేశాక ఇది కూడా ఇక్కడికి బాగా సెట్ అయిపోయింది అని అనిపించింది అనమాట. డెకోర్ అయితే అయిపోయింది. మెస్సీ పార్ట్ కూడా మీకు చూపించాలి కదా. ఏదైనా అన్బాక్సింగ్ చేసినప్పుడు యూజువల్ గా మీ అందరికి నేను అప్పుడప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాను ఎంత మెస్సీ అయ్యింది అనేది. లుక్ ఎంత బాగుంది అని చూసి మురిసిపోతుంటే ఒక పక్క నుంచి కింద ఈ స్టఫ్ ఉంటది కదా, అన్బాక్సింగ్ చేసిన స్టఫ్, అది చూడగానే ఒక టైప్ ఆఫ్ నీరసం అయితే వస్తుంది అనమాట. డ్రిల్ చేశారు కాబట్టి అక్కడ అంతా పొడి, సిమెంట్ పొడి అంతా పడిపోయింది. అండ్ కింద ఈ బాక్సులు, వెనకాల ఈ కవర్స్, ఇవన్నీ సర్దేటప్పటికి ఇంకా చాలా టైం పడుతుంది. ఓ పక్క నుంచి షూట్ చేసుకోవాలి, ఇంకొక పక్క నుంచి క్లీన్ చేసుకోవాలి, అండ్ ఈ డెకరేషన్స్ అవన్నీ కూడా చూసుకోవాలి. ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది. ఇంట్లో సింపుల్ గా అయితే ఒక వీడియో తీయడం అయితే అవ్వదన్నమాట. సో ఇవన్నీ నేను ఒక దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. అది నాకు ఒక చిన్న టైం పాస్ లాగా అన్నమాట. సో చాలా మంది అడుగుతూ ఉంటారు ఇల్లు అన్ని కూడా ఎలా మేనేజ్ చేస్తున్నావు అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా మనం చాలా హ్యాపీగా చేస్తాము. సో నాకైతే ఈ హోమ్ డెకోర్ విషయంలో చాలా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి నాకు స్టార్టింగ్ నుంచి ఉన్న ఇంట్రెస్ట్ కాదు. ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాక ఇంటిని మంచిగా అరేంజ్ చేసుకోవాలి అన్న ఒక ఉద్దేశం వచ్చింది అనమాట. సో మోస్ట్లీ చాలా మందికి నాతో పాటు ఓన్ హౌస్ అనగానే ఆ ఇంట్రెస్ట్ వచ్చేస్తుందేమో. సో నాకు కూడా అలాగే వచ్చింది. ఫైనల్ గా అయితే ఇక్కడ కూడా క్లీన్ చేసేసి ప్లాంట్స్ అవన్నీ కూడా నీట్ గా అరేంజ్ చేసేసా అనమాట. సో ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ విండో దగ్గర పెడతాను, ఎందుకంటే కొంచెం సన్లైట్, మీడియం సన్లైట్ రావాలి అనుకున్న మొక్కలన్నీ ఇక్కడ విండో దగ్గర స్టెప్స్ మధ్యలో పెడతాను. అండ్ పైనుంచి చూసినప్పుడు లుక్ అయితే ఇలా అనిపిస్తుంది అనమాట. ఇప్పటిదాకా మీకు కింద నుంచి చూపించాను కదా, ఇది పైనుంచి ఓవరాల్ లుక్. సో నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. పెట్టాక భలే అనిపించింది. రీసెంట్ గా మా ఇంట్లో ఒక చిన్న ఈవెంట్ కూడా జరిగింది, మోనిష్ బర్త్డే పార్టీ. సో అది కూడా నెక్స్ట్ వ్లాగ్స్ లో వస్తుంది. వచ్చిన వాళ్ళందరూ ఈ విండో భలే ఉంది, చాలా బాగుంది, డిఫరెంట్ వైబ్స్ వచ్చినాయి అండ్ ఫారిన్ లుక్ వచ్చింది అని అన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు, పెద్దవాళ్ళు ఈ విండో చూడగానే చాలా ఎక్సైట్ అయిపోయారు. వాళ్ళ ఎక్సైట్మెంట్ చూసి నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. మీ అందరికీ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. నా వీడియోస్ ని మోస్ట్లీ ఇంటీరియర్ రిలేటెడ్ థింగ్స్ కోసం చూసేవాళ్ళు, హోమ్ డెకోర్ ప్రొడక్ట్స్ చూసేవాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఈ వీడియో అంతా కూడా నేను ఈ ఒక్క ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేసి ఎలా అరేంజ్ చేశాను అని చెప్పేసి పోస్ట్ చేశాను అనమాట. సో దట్ మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అని చెప్పేసి యూజువల్ బ్లాగ్ లాగా కాకుండా ఈ ఒక్క ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇద్దామని అనిపించింది. మొత్తానికి ఒక 2 hours కష్టపడితే అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మనం ఎంత కష్టపడినా
మన అవుట్పుట్ ని మెచ్చుకున్నారనుకోండి, ఆ హ్యాపీనెస్ వేరు కదా. సో మా ఇంట్లో వాళ్ళు అయితే నన్ను అప్రిషియేట్ చేశారు, ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది అని చెప్పేసి. సో మీ రెస్పాన్స్ గురించి వెయిటింగ్ అన్నమాట. ఇంకా మళ్ళీ మంచి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి.